నమస్తే, నేను మీ అశ్విని కుమార్. బెంగాల్కి సంబంధించి నార్త్ బెంగాల్, సౌత్ బెంగాల్, సెంట్రల్ బెంగాల్, కలకత్తా, సబర్బన్ పూర్తిగా ఇవి 3 ఎపిసోడ్స్ కింద ఒపీనియన్ పోల్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా జంగిల్ మహల్ తర్వాత ఫైనల్ ప్రొజెక్షన్. చాలామంది రిపీటెడ్గా ఎంత చెప్పినా కూడా కామెంట్స్లో 2024 లోక్సభతోనే కామెంట్స్ పెడుతున్నారు. సో అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాను. బెంగాల్లో అయితే చాలాసార్లు పరిస్థితులు మారుతూనే మమత భయపడుతోంది అని ఎన్నిసార్లు చెప్పినా కూడా మనకి సహజంగా ఇక్కడ తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్లో లేకపోతే సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళకి క్లారిటీ లేదో అక్కడ ఏం జరుగుతుంది. చీఫ్ ఎలక్షన్ కమిషన్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటోంది. ఉదాహరణకి రాజు మండల్ ఆయన పబ్లిక్గానే బీజేపీకి ఓటేస్తే ఎలక్షన్స్ అయిపోయాక మిమ్మల్ని వదలము అని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తే కంప్లైంట్ ఇస్తే సిఈసి యాక్షన్ తీసుకుంది, అతన్ని అరెస్ట్ చేశారు. ఎక్కడా కూడా ఈసారి ఫెయిర్గా జరగాలి ఎన్నికలు, చాలా పట్టుదలగా ఉంది చీఫ్ ఎలక్షన్ కమిషన్. అట్లాగే అంతే పట్టుదలగా ఉంది బీజేపీ గెలవాలని ఈసారి బెంగాల్లో. అమిత్ షా 15 రోజులు ఇక్కడే ఉంటాను, బెంగాల్లోనే ఉంటాను అంటే ఆయన స్టేట్మెంట్ ఇవ్వటం, 2400 మంది మొత్తం సిఆర్పిఎఫ్కి సంబంధించిన ప్లాటూన్స్ బెంగాల్లో ఎన్నికలు అయ్యాక కూడా పోలింగ్ డే వరకు, ఆ తర్వాత రిజల్ట్స్ తర్వాత కూడా ఉంటూ అనౌన్స్ చేయటము, అక్కడ ఓటర్స్కి ధైర్యం కల్పిస్తున్నారు. ఇంకో పక్క బీజేపీ మిగతా రాష్ట్రాల్లో ఉన్న బెంగాలీ ఓటర్స్ని అందరినీ కూడా ఎలక్షన్ రోజు ఖచ్చితంగా ఓటేయాలి అంటూ వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఇలాంటివన్నీ కూడా అరేంజ్ చేస్తుంది. ఈసారి ప్రతి ఓటు కీలకమని. ఉదాహరణకి గుజరాత్లో దాదాపు 5,000 మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా పోలింగ్ ఖచ్చితంగా వేయాలి, పోలింగ్ రోజు అన్ని అరేంజ్మెంట్స్ చేస్తుంది. సో ఎక్కడ ఏ ఇష్యూని వదలట్లేదు బీజేపీ. ప్రజల్లో కూడా చాలా వరకు ధైర్యం వచ్చింది, ముందుకు వస్తున్నారు. కాకపోతే ఎప్పుడైనా ఫైనల్లో బ్రాకెట్లో ఎలక్షన్ డే వరకు మనం సజావుగా ఫెయిర్గా జరిగేంత వరకు కూడా ఏమీ చెప్పలేము, రిటర్న్ అవ్వచ్చు. కానీ మమత ప్రజల్లో ఒక పబ్లిక్ ర్యాలీలో మాట్లాడుతూ ప్రజల్ని ఎన్ని ప్రశ్నలు వేసినా కూడా అట్టించి రెస్పాన్స్ రాలా, ప్రజలు కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఆ ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టి కూడా చెప్పచ్చు మనం మమతకి యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువ ఉంది. అట్లాగే బెంగాల్ ఓటర్స్ చేంజ్ చూస్తున్నారు. జంగిల్ మహల్లో 40 స్థానాలు ఉన్నాయి. 40 స్థానాల్లో బంకురా జిల్లాలో చూస్తే మనం 2021లో మొత్తం 12 స్థానాల్లో 2021లో బీజేపీ 8 గెలిచింది, టీఎంసీ 4 గెలిచింది. 2026లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే బీజేపీ గతంకన్నా 2 స్థానాలు అంటే 10 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది, టీఎంసీ 2. బీజేపీ గెలుచుకునే అవకాశాలు ఉన్న స్థానాలు సాల్తోరా, చాత్నా, రాణిబంద్, బంకురా, బర్జోరా, ఓండా, బిష్ణుపూర్, కతుల్పూర్, ఇండస్, సోనాముఖి. టీఎంసీ గెలుచుకునే అవకాశం ఉన్న నియోజకవర్గాలు రాయ్పూర్, తాల్దంగ్రా. సో సిగ్నిఫికెంట్ డామినెన్స్ కనబడుతుంది మనకి ఇక్కడ ఈసారి బంకురా జిల్లాలో బీజేపీ వైపు నుంచి. పశ్చిమ మెడ్నపూర్ చూసుకుంటే మనం మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 15 అసెంబ్లీ స్థానాల్లో 2021లో బీజేపీ 2 గెలిచింది, టీఎంసీ స్వీప్ చేసింది 13. ఈసారి రివర్స్ అవుతోంది. ఈ రివర్స్కి కారణం పోలరైజేషను, ముస్లిం ఓట్ స్ప్లిట్టు, డిలీషన్ ఆఫ్ ఓటర్స్, ఇవన్నీ కూడా డిలీషన్ ఆఫ్ ఇల్లీగల్ ఓటర్స్ ఇవన్నీ. 2026లో బీజేపీ 10 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది, టీఎంసీ 5 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఈ మిడ్నపూరు, ఖరగ్పూర్, సదార్ ఇవన్నీ కూడా పూర్తిగా బీజేపీ వైపుకి మళ్ళుతున్నాయి. బీజేపీ గెలుచుకునే 10 స్థానాలు చంద్రకోన, సబాంగ్, దేబ్రా, గతాల్, గర్బేట, దంతన్, కేషియారి, ఖరగ్పూర్, సదర్, నారాయణ్గర్, మిడ్నపూర్. టీఎంసీ అవకాశం ఉన్న 5 స్థానాలు పింగ్లా, దాష్పూర్, కేష్పూర్, సల్బోని, ఖరగ్పూర్. ఇవి ప్రొజెక్టెడ్. ఇంకో జిల్లా ఉంది జార్గ్రామ్, మొత్తం 4 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2021లో టీఎంసీ 4కి 4 గెలుచుకుంది. 2026లో బీజేపీ 2 గెలుచుకునే అవకాశం ఉంది, టీఎంసీ 2 గెలుచుకునే అవకాశం ఉంది. బీజేపీ గెలుచుకునే అవకాశం ఉన్న నియోజకవర్గాలు గోపిబాలపూర్, జార్గ్రామ్. టీఎంసీ గెలుచుకునే అవకాశాలు నయగ్రామ్, బిన్పూర్. పురీలియా ఉంది, 9 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
ఈ 9 అసెంబ్లీ స్థానాల్లో 2021లో బీజేపీ 6 గెలుచుకుంది, టీఎంసీ 3 గెలుచుకుంది. 2026 ప్రొజెక్షన్స్ బీజేపీ 7 అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది, టీఎంసీ 2 గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తం ఈ బీజేపీ గెలుచుకునే 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా బలరాంపూర్, బాగ్మండి, జైపూర్, పురులియా, కాశీపూర్ ఈ నియోజకవర్గాల దాకా ఉన్నాయి. ఫైనల్గా జంగిల్మహల్ ఈ చూసుకుంటే మనం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2021లో బీజేపీ ఇక్కడ 13 గెలిచింది, టీఎంసీ 27 స్థానాలు గెలిచింది. 2026 బీజేపీ ఈ 40లో 29 అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది, టీఎంసీ 11 గెలిచే అవకాశం ఉంది. సో ప్రొజెక్షన్స్ చూసుకుంటే బీజేపీ డామినెన్స్ కనబడుతోంది. నార్త్ బెంగాల్లో బీజేపీ 38 స్థానాలు, టీఎంసీ 14, అదర్స్ 2 కాంగ్రెస్. జంగిల్మహల్లో చూసుకుంటే 40లో బీజేపీ 29, టీఎంసీ 11. సెంట్రల్ బెంగాల్లో చూసుకుంటే ఎడ్జ్ బీజేపీకి ఉంది 39 స్థానాలు, టీఎంసీకి 39 స్థానాలు, ఎడ్జ్ టీఎంసీకి ఉంది సెంట్రల్ బెంగాలు, బీజేపీ 31 స్థానాలు. ఇంకా సౌత్ బెంగాలు, కలకత్తా, సబర్బన్ ఇక్కడ చూస్తే టీఎంసీ 64 స్థానాలు, బీజేపీ 55 స్థానాలు. సో ఓవరాల్ ప్రొజెక్షన్ ఒపీనియన్ పోల్ ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మార్చి 30 ప్రకారం ఒపీనియన్ పోల్స్ 294 అసెంబ్లీ స్థానాల్లో శాంపిల్స్ తీసుకొని చేసిన సర్వే ప్రకారం ఇక్కడ చాలా క్లియర్గా బీజేపీ హాఫే మార్క్ దాడుతోంది, 153 స్థానాలు, టీఎంసీ 128 స్థానాలు, మైనారిటీ పార్టీస్ 13 స్థానాలు, అందులో ఐఎన్ఎస్ కాంగ్రెస్, ఐఎస్ఎఫ్ ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్, ఏజేయూపీ 1. సో మొత్తం మార్చి 30 తారీఖు ప్రకారం అయితే ఖచ్చితంగా షిఫ్ట్ ఇన్ గవర్నెన్స్ అనేది అయితే కనబడుతుంది. వెస్ట్ బెంగాల్లో 153, హాఫే మార్క్ 148. ఇది ముందుకెళ్తుందా? ముందుకెళ్ళేట్టే కనబడుతోంది, చూడాలి మనం. 2021లో కోవిడ్ వలన చాలామంది ఓటు వేయలేదు, దాన్నంతా కూడా ఇల్లీగల్గా ఆ ఓట్స్ అన్నీ కూడా పోలేనివి. అలాగే దాదాపు 80 లక్షల పైన ఇప్పటికే ఓట్స్ డిలీట్ అయినాయి. ఇల్లీగల్గా వచ్చి ఉన్నవాళ్ళు, చనిపోయిన వాళ్ళు, వేరే రాష్ట్రాల్లో వాళ్ళు ఓటు ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఎక్కువ పూర్తని కాదు, ఎక్కువ శాతం టీఎంసీ సపోర్టర్సే. సో ఈ 2 to 4% స్వింగ్ 153 దాటుతున్నాయి. 5 అయితే కనుక 170 దాటుతాయి బీజేపీకి. మళ్ళీ రిపీట్గా చెప్తున్నా, బ్రాకెట్లో పోలింగ్ డే, పోలింగ్ పర్సంటేజ్ బట్టి కూడా ఫ్లక్చుయేట్ అవ్వచ్చు. అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటే ఖచ్చితంగా షిఫ్ట్ ఇన్ గవర్నమెంట్స్ ఇన్ బెంగాల్. థ్యాంక్ యూ.